गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शराक्षरोपाधिरहित सिद्धांतं पूर्णबोधोपदेशिक श्री अमलानंद वेंकट स्वामी रेड्डार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं ओंकारपीठ पर्यन्तं वंदे गुरु परंपरम्। द्वयात्मरहित सिद्धांतं परम पुरुष प्रबोधक श्री विवेकानंद सुभयार्य सद्गुरुभ्यो नमो नमः। ఈ రోజు మనము 4వ రోజులో ప్రవేశించి శ్రీ అమలానంద గౌడేశ్వరి వెంకటస్వామి రెడ్డి స్వామి గారి శత జయంతోత్సవాల్లో భాగంగా 3 రోజులు పూర్తి చేసుకొని 4వ రోజులో ప్రవేశించాము. మనము అర్ధమండలము శ్రీ శివరామ దీక్షిత్ సాంప్రదాయ గ్రంథాలను స్వామి శత జయంతోత్సవాలనే కారణాన్ని ముందుంచుకొని ఈ కార్యక్రమం జరుపుతున్నాము. ఇందులో భాగంగా మనము అచలగురు సాంప్రదాయంలో ప్రామాణిక గ్రంథాలు దీక్షితీయము, కందార్థాలు, కందపద్యాలు, భద్రాద్రి రామశతకము, గురుగీతలు, నిత్యానుష్ఠానము ఇవన్నీ ఉన్నాయి. వీటిని విచారిస్తూ మనము మోదముతో సంతోషముగా గురు శిష్య న్యాయాన్ని మనం ముందుకు తీసుకొని పోతున్నాము. ఇప్పుడు మనము గురుగీతలను ప్రారంభిస్తున్నాము. ఇది మనకున్నటువంటి 18 పురాణాల్లో స్కాంద పురాణములో ఒక అంతర్భాగంగా గురుగీతలు అనేది ఉంటుంది. ఈ గురుగీత ధర్మాలు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు సూత మహర్షి శౌనకాదులకు తెలియజేశాడు. సూతుడు మహావిద్వాంసుడు, మహాపండితుడు, సమస్త బ్రహ్మ విద్య మర్మధర్మాలు ఎరిగిన మహనీయుడు. అటువంటి మహనీయుని దగ్గరికి శౌనకాది ఋషులు వెళ్ళి, స్వామి, గురుగీతల్లో ఉన్నటువంటి అంతర్గత భావాన్ని మాకు తెలియజేయమని ప్రార్థిస్తే అప్పుడు సూతుడు ఇదే ప్రశ్న పూర్వము కైలాసములో పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందని, అప్పుడు పరమేశ్వరుడు గురుగీతల్లో ఉన్నటువంటి ధర్మాలను పార్వతీకి చెప్పినట్లు సూతుడు శౌనకాదులకు తెలియజేశాడు. ఈ గురుగీత ధర్మాల్లో మొదట పరమేశ్వరునికి ఆయన శిష్యవర్గము పూజ చేస్తూ ఉంటే ఆ పూజా విధానంలో అధిష్టాన చేతన బ్రహ్మస్థానములో శివుడు ఉండి శిష్యులు భక్తుల స్థానములో పూజ జరుపుతూ ఉండే క్రమంలో ఒకసారి ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోఃపదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తిమూలం గురోకృప అనే శిష్యులు పూజా విధానములో ఈ శ్లోకము చెప్పినప్పుడు శివుడు 2 చేతులు జోడించి తనకు బోధ చెప్పిన గురువును స్మరించుకుంటాడు. ఆ దృశ్యాన్ని పార్వతీదేవి ప్రక్క నుంచి చూసి, దేవదేవుడు, విశ్వేశ్వరుడు, సమస్త విద్యా మంగళ శాసన స్వరూపుడు నా భర్తే కదా, ఇంత గొప్ప స్థానములో ఉండే నా భర్త ఇంకెవరికో నమస్కారం చేస్తూ ఇంకొక గొప్ప వ్యక్తిని భావములో పూజిస్తున్నాడే, ఆయన ఎవరు తెలుసుకోవాలని ఆమెలో కోరిక పుట్టి ఈ పూజ అయిపోయి భక్తులంతా వారి వారి గృహాలకు వెళ్ళిన తరువాత పరమేశ్వరుని పార్వతీదేవి ప్రశ్నిస్తారు ఎంతో వినయముతో, భక్తితో, స్వామి, నీ భక్తులు నీకు పూజ చేసేటప్పుడు నీవు ఇంకెవరికో ఒకరికి నమస్కారం చేశావు, నీకంటే ఇంకా గొప్పవారు ఉండారా అని అడిగింది పార్వతీదేవి. అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు పార్వతీదేవితో, ఓ పార్వతి, నగురోరధికం 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 నగురోరధికం, ఇత శివశాసనత ఇత శివశాసనత ఇత శివశాసనత ఇత శివశాసనత అని శివుడు శాసనము చెప్పి శాసనముతో చెప్తాడు, శాసనము చేసి చెప్తాడు.
ఏమని? గురువు కంటే అధికమైన వస్తువు ఇంకొకటి లేదు సృష్టిలో. గురువే అధిష్టాన స్థానములో, సర్వపూజ్య స్థానములో, అన్నిటికంటే గొప్ప స్థానములో ఉంటుంది పార్వతి అని గురుతత్వం గురించి పార్వతీకి పరమేశ్వరుడు చెప్తాడు. ఇప్పుడు గురువు అంటే, గు అంటే అజ్ఞానం అనే చీకటి, రు అంటే జ్ఞానం అనే వెలుగు. అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే వెలుగును ఎవరైతే ప్రసాదిస్తారో ఆ వస్తువునే గురువు అంటారు. ఈ సృష్టిలో అజ్ఞానము, జడము, అవిద్య, అనాత్మ, అవివేకాది గుణాలతో ఉండే వస్తువుకు అవన్నీ పోగొట్టి జ్ఞాన, వివేక, అజడ మొదలైనటువంటి తత్వరూపకంగా మార్చే శక్తి ఒక గురువుకే ఉంటుంది. గురువు అనగా పెద్ద వస్తువు అని అర్థం, లఘు అనగా చిన్న వస్తువు అని అర్థం. ఇప్పుడు గురువు అంటే వస్తునిశ్చయంగా గురువు అంటే ఏదో మనకు తెలియాలి. గురువు అంటే ఏ పదార్థాన్ని లేదా ఏ వస్తువును గురువు అంటాం మనం? ఏది పెద్దది ఈ సృష్టిలో అని విచారించినప్పుడు పెద్దలు ఒక పద్ధతి, ఒక క్రమములో చెప్పుకుంటా పోతారు. ఇప్పుడు మామూలుగా ఒక ఇల్లును, ఒక పల్లెను తీసుకుంటే పల్లె గురువు అవుతుంది, ఇల్లు అందులో ఒక లఘువు అవుతుంది. ఒక పల్లెను, ఒక గ్రామాన్ని తీసుకుంటే గ్రామము గురువు అవుతుంది, అప్పుడు పల్లె దాని దగ్గర లఘువు అయిపోతుంది. ఒక గ్రామాన్ని, ఒక మండలాన్ని తీసుకుంటే మండలము గురువు అవుతుంది, గ్రామము లఘువు అవుతుంది. ఒక మండలాన్ని, ఒక జిల్లాను తీసుకుంటే జిల్లా గురువు అవుతుంది, మండలము లఘువు అవుతుంది. లఘువు అంటే చిన్నది. ఒక జిల్లాను, ఒక రాష్ట్రాన్ని తీసుకుంటే రాష్ట్రం గురువు అవుతుంది, ఆ జిల్లా లఘువు అవుతుంది. ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని తీసుకొని పోలిస్తే దేశము గురువు అవుతుంది, రాష్ట్రం లఘువు అవుతుంది. ఈ దేశాన్ని, ఒక ఖండాన్ని తీసుకొని పోలిస్తే ఖండము గురువు అవుతుంది, దేశము లఘువు అవుతుంది. ఒక ఖండాన్ని, ఒక భూగ్రహాన్ని తీసుకున్నప్పుడు భూమి గురువు అవుతుంది, ఖండము లఘువు అవుతుంది. భూమి నా గురువు పెద్దది, ఇంకా భూమి కంటే పెద్దవి లేవా అంటే భూమి కంటే పెద్దది జలము, నీరు, అది గురువు అవుతుంది, భూమి లఘువు అవుతుంది. భూమి 1,000,000 యోజనాలతో ఉంటే జలము 10 కోట్ల యోజనాలతో ఉంటుంది. ఇంకా జలమే గురువా, ఇంకా లేవ దానికంటే పెద్దవి అన్నప్పుడు 20 కోట్ల యోజనాలతో అగ్ని ఉంటుంది, అప్పుడు జలము లఘువు అవుతుంది, అగ్ని గురువు అవుతుంది. అగ్ని కంటే పెద్దవి లేవా, వాయువు పెద్దది, అది 30 కోట్ల యోజనాలతో ఉంటుంది, అగ్ని లఘువు అవుతుంది, వాయువు గురువు అవుతుంది. వాయువే పెద్దది, ఇంకా వాయువు కంటే పెద్దవి లేవా అంటే వాయువు కంటే పెద్దది ఆకాశం. ఆకాశం 40 కోట్ల యోజనాలతో ఉంటుంది, వాయువుతో పోల్చినప్పుడు అది గురువు అవుతుంది. ఆకాశమే పెద్దది, ఇంకా పెద్దవి లేవా, ఆకాశము కంటే పెద్దది ఆత్మ. ఆత్మ గురువు అవుతుంది, ఆకాశము లఘువు అవుతుంది. ఇప్పుడు మనకి ఇవన్నీ తెలుసు. ఇల్లు, పల్లె, గ్రామము, మండలము, జిల్లా, రాష్ట్రము, దేశము, ఖండము, గ్రహాలు, భూతాలు అన్ని తెలిసే స్థానంలో ఉన్నాయి. ఓహో, ఇప్పటికే ఆకాశము వరకు వచ్చాము, ఆ తర్వాత ఆత్మ గురువు అని చెప్పుకున్నాం. ఆత్మ ఎక్కడుంది? ఇవన్నీ మీరు చూపమంటే చూపుతారు. ఏవన్నీ ముందు చెప్పుకోండేటివన్నీ ఏవి ఎక్కడున్నాయంటే చూపిస్తాం మనం. ఇప్పుడు ఆత్మ ఎక్కడుంది అంటే అది చూడబడే స్థానంలో ఉండదు, చూడబడే వాటిని చూసే స్థానంలో ఉంటుంది. ఏది? ఆత్మ. అది శబ్దాల ద్వారా ఆకాశాన్ని గ్రహిస్తుంది, స్పర్శ ద్వారా వాయువును గ్రహిస్తుంది, కంటి ద్వారా బహువ చిత్రాలుగా ఉండే వర్ణాలను చూస్తుంది, నాలుక ద్వారా రుచులు చూస్తుంది, ముక్కు ద్వారా వాసనలు చూస్తుంది. ఏది? ఆత్మ. ఈ ఆత్మ బయట చూడబడే స్థానంలో ఉండదు. కొంతమంది నాకు ఆత్మ కనపడింది, 1,000,000 సూర్యుల కాంతితో ఉంది, నేను ఆత్మను చూపిస్తాను అంటారు.
అది తెలియక చెప్పే మాటలు. చూడబడే స్థానంలో ఎప్పటికీ ఆత్మ ఉండదు, చూసే స్థానంలో ఉంటుంది. ఈ ఆత్మ ఎక్కడుంది అన్నప్పుడు ఆ ఆత్మ చీమ మొదలు బ్రహ్మ పర్యంతము ఉండే ఈ దేహాలను ఆవరణగా చేసుకొని ఉంటారు. ఏది? ఆత్మ. జడమైన వస్తువుల్లో ఆత్మ ఉండదు. మనం ముందు చెప్పుకోండి, ఇల్లు, పల్లె, రాష్ట్రము, మండలము, పంచభూతాల్లో ఆత్మ ఉండదు, అవి జడమైనవి. ఆత్మ అనేది చీమ మొదలు బ్రహ్మ పర్యంతము దేహాలలో ఉంటుంది. వాటిలో చైతన్యంగా ఉంటుంది, కొద్దిగా తక్కువ శక్తి సామర్థ్యాలతో ఉంటుంది. మానవునిలో ఎక్కువ శక్తి సామర్థ్యాలతో ఉంటుంది. ఏది? ఆత్మ. అన్నిటికంటే పెద్దదైన వస్తువు ఆత్మ. ఇప్పుడు ఆత్మనే గురువు అంటారు. ఏమంటారు? గురువు అంటారు. ఆత్మ అయిన గురువు అన్ని జీవుల్లో ఉంది. మరి వాటన్నింటినీ పూజించాల. మనము పూజించకుండా గురువునే పూజిస్తాం. ఎందుకు? మీరు గురువులనే మనం పూజిస్తాం కదా. ఈ ఆత్మ అనే వస్తువు అందరిలో ఉందని చెప్తున్నాం కదా. మరి అందరినీ పూజించి గౌరవించల్లా, కానీ గురువునే పూజించి గౌరవిస్తాం. ఎందుకు? వాటికి తెలియదు. ఏమని? ఆత్మే గురువు, అది నేనై ఉండానని వారికి తెలియదు. గురువుకు తెలుసు. ఏమని తెలుసు? నేను ఆత్మస్వరూపుడును, ఈ ఆత్మే అన్నిటికంటే గొప్పది గురువు, నేను గురుస్థానంలో ఉండానని చెప్పి గురువుకు ఆ రహస్యం తెలిసింటారు. మిగతా వారికి తెలియబడదు. మిగతా వారు కూడా గురుస్వరూపులే, వాళ్ళు కూడా ఆత్మస్వరూపులే. ఆత్మ గురువు అని, అది నేనై ఉన్నానని వాళ్ళకి ఈ రహస్యం తెలియదు. గురువుకు తెలిసింటారు. ఓహో, ఎలా తెలియదు వాళ్ళకు? ఒక కథ చెప్పారు పెద్దలు. నాయనా, ప్రతి మానవుడు, ప్రతి జీవిలో చైతన్య స్వరూపంగా ఆత్మ ఉంది. ఆత్మ కంటే గొప్ప వస్తువు అండపిండ బ్రహ్మాండాల్లో లేదు. ఈ మానవుడు నువ్వు ఆత్మస్వరూపుడు, నువ్వే గొప్ప నాయన అంటే ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? చిన్నప్పటి నుంచి అనేక రకాలైన భావాలతో ఉండే బోధలు విని నేను అల్పుడును, నేను పాపిని, నేను ఏదో కర్మజీవినని తనను తాను తగ్గించుకొని ఉంటాడు. ఎవరు? మానవుడు. అది ముద్ర వేసుకొని ఉంటాడు, బలీయంగా ముద్ర వేసుకొని ఉంటాడు. దానికి పెద్దలు ఒక కథ చెప్పారు. నాయన, ఒక రామయ్య అని గొర్రెల మేపుకుండే ఆయన ఉన్నాడు ఒక ఊర్లో. ఇట్లా వేసవి కాలం వచ్చినప్పుడు పొద్దున్నే గొర్రెలను తీసుకొని మేపుకొని మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటే ఒక మర్రి చెట్టు కిందికి తీసుకొని పోయినాడు తన గొర్రెలను. ఆ గొర్రెల్లో 2 కుక్కలను పెంచినాడు. ఆ గొర్రెల పైకి నక్కలు, తోడేళ్ళు రాకుండా ఇవి కాపాడుతాయి. ఆ సందర్భంలో ఈ 2 కుక్కలు ఆ మర్రి చెట్టు ప్రక్కన ఒక పొదలో పులి 2 పిల్లలను ప్రసవించి ఉండింది. వాసన పసిగట్టి కుక్కలు 2 పరిగెత్తబోయి పులి పైన పడ్డాయి. పులి ఒక పిల్లని నోటితో కరుచుకొని పారిపోయింది. ఒక పిల్లని అక్కడే వదిలేసింది. ఆ పిల్లను తీసుకొని కుక్కలు యజమాని దగ్గర వదిలిపెట్టాయి. ఏ పిల్లను? పులి పిల్లను. పులి పిల్ల, గాడిద పిల్ల, పంది పిల్ల, ఒంటె పిల్ల చిన్నప్పుడు చూసేకి బలి బాగుంటాయి. వయసు అయ్యే కొద్దీ చూసేకి అసహ్యంగా ఉంటాయి. ఇప్పుడు ఈ పులి పిల్ల కూడా భలే ముచ్చటగా, చూడముచ్చటగా ఉంది. శిష్యులు కూడా మొదట అట్లుంటారు. ఎట్లా? ఫస్ట్ చేరినప్పుడు గురువును గౌరవించడము, పూజించడం అంతా. రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు పెరిగే కొద్దీ ఆ గురువు దగ్గర అట్లా వికారం అయిపోతారు. గురువు కథ మామూలే లేని అల్పభావనతో చూస్తారు. అట్లా చూడకూడదు. ఎప్పుడు గురువు దగ్గర పూర్ణ పురోగమనములోనే భావం ఉండాలి, తగ్గిపోకూడదు. గురుభక్తి, గురువు పైన విశ్వాసం. ఇక్కడ ఈ గొర్రెల యజమాని రామయ్య దాన్ని చంపితే బాగుండదని ఆ గొర్రెల పాలు ఇచ్చి ఆ గొర్రెల మందలో పెంచి పెద్ద చేసినాడు దాన్ని. అది చిన్నప్పటి నుంచి దాని యొక్క జాతిలో పెరగకపోవడం వల్ల
ఆ గొర్రెల్లో పెరుగుతూ ఉండే పులి నేను గొర్రెనేలే అని భావించుకొని తనను తాను, అది పులి అయినా తనకు తెలియదు నేను పులిని, తనకతను విచారించినలా, ఎప్పుడు తనను తాను గమనించినలా. ఇప్పుడు మనకు కూడా అన్ని కథలు వింటాం, మన కథ ఎవరన్నా విచారిస్తారా? మీరు గురుపుత్రులు గురువులు చెప్తే విచారిస్తున్నారు, కానీ కాకపోతే ఎవరు? నా కథ ఏమి, నేను తల్లి గర్భం లేక ఎక్కడి నుంచి వచ్చాను, తల్లిని అడిగితే తండ్రి అడ్రస్ చెప్తాది కదా, తండ్రి లేక ఎక్కడి నుంచి వచ్చాను, చనిపోతే నేను ఎక్కడికి పోతానో, నా గొప్ప అద్భుత శక్తి సామర్థ్యాలు ఏమి, నాకు మిగతా వాటికి ఏమి తేడా ఉంది అని తను తాను ఎప్పుడు విచారించడు. ఎవరు? మానవుడు. విచారించినా తక్కువగా విచారిస్తాడు. ముందు చెప్పిండే వాళ్ళ మాటలు విని నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను, నేను కర్మిని, నాకు కించజ్ఞత్వ గుణాలని తను తాను న్యూన్యతా భావనలో తగ్గించుకుంటాడు. వాస్తవంగా ఈయన తగ్గించుకో ఉండేవాడా, ఎక్కించుకొని ఉండేవాడా? వాస్తవంగా సృష్టిలోనే గొప్పవాడు మానవుడు. మానవుడి యొక్క శక్తి సామర్థ్యాలు గొప్పవి. ఈ పులిపిల్ల ఆ గొర్రెల మందలో తన శక్తి సామర్థ్యాలను గమనించకుండా నేను గొర్రెనేనని గడ్డి తింటూ బెబే అని అరుచుకుంటా భయముతో అందరినీ చూసి అద్భుతమైనటువంటి తన న్యూనతా భావనతో ఆందోళనతో జీవిస్తూ ఉంది. అది ఏది? పులి. ఓ 3-4 సంవత్సరాలు పోయిన తర్వాత అడవిలో పులి చూసింది దీన్ని. ఇది ఆ గొర్రెల్లో మేస్తా గడ్డి తింటా ఉంటే చూసి ఏమి దీనికి జబ్బు, ఏమన్నా తిక్క మెంటలా, గొర్రె ఎక్కడా పులి ఎక్కడా, దానికేమో మెంటల్ ఉంది అని దగ్గరికి పోయిందంట. ఇది ఏది? పులి, అడవి పులి. గొర్రెల్లో పులి అన్నయ్య నా దగ్గరికి రావద్దు, నాకు భయమేస్తాంది అని పారిపోతా ఉందంట. రే నిన్ను చంపే కాదు నేను వచ్చిండేది, నువ్వు గొర్రెవు కాదు, నువ్వు పులివి, మా జాతి మనిషివి అంటే అది విందంట. లేదు నేను గొర్రెనే, లేదు నేను గొర్రెనేనని పరిగెత్తా ఉంది. ఏది? ఆవిడ అడవి పులి పోయి పట్టుకొని 2 ఏట్లు కొట్టి తిక్కదానా నువ్వు కానే కాదంటే నేను గొర్రెనే అంటుందంట. అప్పుడు కూడా కొట్టి చెప్పినా కూడా మళ్ళీ రా చూపిస్తాను నీ కథ, నిన్ను చంపనని దానిపైన చెయ్యి వేసి నిమిరి ఒక పాడుబడిన బాయిలేకి వచ్చి ఒడ్డును చూడమని తన రూపాన్ని, ఆ నీళ్ళల్లో ప్రతిరూపం ఎట్లుంటుందో ప్రతిబింబం, ఇది చూసి ఆశ్చర్యపోతా ఉందంట. ఏది? గొర్రె వలె బొచ్చు కానీ గొర్రె రూపము కానీ ఉంది దీనికి. బలిష్టమైన ముఖము, భయంకరమైన భుజబలము, వాడి అయినటువంటి నోరు, తీక్షణమైన చూపు, అద్భుతమైన పంజా, చేతులు అన్నీ ఉన్నాయి దీనికి. గొర్రెకుండే లక్షణము, గొర్రెకుండే రూపము, గుణం ఒక్కటి కూడా లేదు. దీని జాతి ఏం జాతి? పులి జాతి. ఇప్పుడు నువ్వు ఇంక గొర్రెలు లేకపో అంటే పోతుంది. ఇది వేటాడి వేడి వేడి రక్తం తాగి మాంసం తినేది. ఇన్ని రోజులు తనకత తనకు తెలియక ఆ సహవాస దోషముతో గొర్రెల మందలో ఉండడం వల్ల దాంట్లో ముద్ర ఏమని ఏర్పడింది? నేను గొర్రెనే అని. ఆ పులి వచ్చి అనేక కోణాల్లో చెప్పడం వల్ల దీనికి యథార్థమైనటువంటి జ్ఞానము కలిగింది. ఏమని కలిగింది? నేను గొర్రెను కాదు, నేను పులిని, అడవిలోనే గొప్ప జంతువును, అడవికే రాజును అని. అట్లా మానవుడు కూడా తనను తాను తగ్గించుకున్నాడు. మానవుడు స్వాభావికంగా దేవుడు. మానవుడు ఎటువంటి వాడు? దేవుడు అంటే ప్రకాశము కలిగిన వాడు అని అర్థం, సర్వశక్తులు కలిగిన వాడు అని అర్థం. దేవుడు అంటే ఎటువంటి వాడు? సృష్టిత్వము, సమస్తాన్ని సృష్టిస్తాడు, సమస్తాన్ని పోషిస్తాడు, సమస్తానికి కర్తగా ఉంటాడు, సమస్తాన్ని అనుభవిస్తాడు, సమస్తములో అంతర్యామిగా ఉంటాడు, మళ్ళా సమస్తాన్ని లయము చేస్తాడు. ఇన్ని శక్తులు ఉన్నాయి ఎవరికి? మనిషికి. మనిషే దేవుడు. మన కంప్యూటర్లో మనిషి సృష్టించినాడా, బ్రహ్మదేవుడు సృష్టించినాడా? ఈ మైకులు, ల్యాప్టాప్లు, ఇన్ని రకాల రవాణా సాధనాలు, నీళ్ళల్లో పోయేటివి, గాల్లో పోయేటివి, రోడ్డు పైన పోయేటివి, ఇవన్నీ ఎవరు సృష్టించారు? మానవుడే సర్వశక్తివంతుడు, సర్వోత్కృష్టమైన స్థానములో ఉండేవాడు. తను తాను విచారించక మానవుడు తనను తాను ఏమనుకుంటున్నాడు?
నేను పాపిని, నేను శక్తిహీనుడను అని తన్ను తాను తగ్గించుకొని లేని దేవునికి అన్ని శక్తులు ఇచ్చి దేవుడు ఉన్నాడని నమ్ముకొని ఉన్నాడు వీడు. ఎవరున్నారని? దేవుడు ఉన్నాడు, ఆయన వేరే లోకంలో ఉన్నాడు, ఆయన సర్వశక్తివంతుడు అని తాను శక్తివంతుడై ఉండి శక్తివంతుడు మరియు ఆ శక్తిని కల్పించే వస్తువు లేకపోయినా ఈడు భ్రమల్లో ఉన్నాడు. ఎవరు? మానవుడు. ఇప్పుడు ఈ గొర్రె ఏ విధంగా, గొర్రెల మందలో ఉండే పులి ఏ విధంగా ఇంకొక పులి ద్వారా తన కథను తెలుసుకునిందో అట్లా గురువు వచ్చాడు ఇప్పుడు మన దగ్గరికి. మనం ముందు గొర్రెగా బెబే అనుకుంటా రాహుకాలానికి భయపడేది, యమగండాలకు భయపడేది, వాస్తుకు భయపడేది, అన్నిటికీ భయమే. మనకు దగ్గినా భయమే, తుమ్మినా భయమే, చిన్న జ్వరం వచ్చినా భయమే, మరణానికి భయపడతాం. ఎప్పుడు? గురువు దగ్గరికి రాక పూర్వం. గురువు దగ్గరికి వచ్చిన తరువాత గురువు యథార్థమైన బోధ చెప్తాడు. ఏం చెప్తాడు? బోధ చెప్పి నువ్వే బ్రహ్మము నాయనా, నీకంటే బ్రహ్మము, నీకంటే ఆత్మ, నీకంటే గురువైన వస్తువు ఇంకొకటి లేనే లేదు ఈ సృష్టిలోనని చతుర్విధ వేదాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని చెప్తాడు. ప్రజ్ఞానమే బ్రహ్మము, అహంకారమే బ్రహ్మము, తత్వమసే బ్రహ్మము, అయమాత్మ బ్రహ్మమే అని ఉపనిషత్తులు చెప్తాడు. అవత్రాత్రయ సాక్షి స్వరూపమే బ్రహ్మము, పంచకోశ విలక్షణమే బ్రహ్మము, దృక్కు దృశ్యాతీతమైన ద్రష్టే బ్రహ్మము, జ్ఞానమే బ్రహ్మము అని ఎన్నో కోణాల్లో బోధ చెప్పి మనకుండే ఏ గుణాన్ని పోగొడతాడు? భయాన్ని పోగొడతాడు, అభద్రతా భావన పోగొడతాడు, ఆందోళన పోగొడతాడు, సందేహము పోగొడతాడు, సంశయము పోగొడతాడు, మనకున్నటువంటి అవివేక అభిమాన అనురాగాలను పోగొట్టి గురువు మనకు యథార్థాన్ని తెలియజేస్తాడు. అందుకే గురువే ఆత్మైన వస్తువే గురు స్వరూపము. గురువు తన స్వరూపం ఏమో తాను తెలుసుకొని తన శిష్యునికి కూడా ఆ స్వరూప జ్ఞానాన్ని పొందింపజేస్తాడు. ఈ క్రమములో పార్వతి ఎవరు గొప్ప? గురువే గొప్ప. నేను గొప్ప కాదు అంటానే అంత గొప్పైన గురువును గురించి నాకు చెప్పు అని ప్రాధేయపడతాది పార్వతమ్మ. ఆ పార్వతమ్మకు చెప్పేదే గురుగీతలు. ఆ పార్వతమ్మకు ఏం చెప్తాడు ఈ మహానుభావుడు, అది ఎలా ఉంటుంది అని గురుగీతలో మన పెద్దలు తెలియజేశారు. ఇప్పుడు మొట్టమొదట గురుతత్వం ఎలా ఉంటుంది అనేది గురు శ్లోకాల్లో మొదట చెప్పారు. గురుస్వరూపం ఎలా ఉంటుంది అంటే అచింత్య అవ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్ధయే బ్రహ్మనే నమః. చూడు, మనం అందరికీ నమస్కారం పెడతాం, చుట్టుకో గుట్టుకో అన్నిటికీ ప్రయోజనం ఉండదు. ఎవరికి పెట్టాలి నమస్కారము? ఇక్కడ చెప్తున్నాడు బ్రహ్మనే నమః, సమస్త జగదాధారము. ఈ సమస్త జగత్తుకు ఏ వస్తువు ఆధారంగా ఉంటే ఏ వస్తువు ఆధారంగా ఉంటే ఈ సమస్త జగత్తు నడుస్తుందో ఆ వస్తువే బ్రహ్మం. అది అచింత్య, చింతించేకి వీలు లేదు. అవ్యక్తము, వ్యక్తము అయ్యేకి లేదు. అది దానికి ఏ రూపము లేదు వ్యక్తమయ్యేకి. దాది నిర్గుణమైనటువంటిది. నిర్గుణమే గుణముగా కలిగింది. దాని సత్వగుణము, రజోగుణము, తమోగుణము లేదు. శుద్ధ చైతన్య స్వరూపం. ఇప్పుడు సూర్యుడు ప్రకాశించాలన్నా, పంచభూతాలు వాటి ధర్మకర్మాలను నిర్వహించాలన్నా, సముద్రాలు హద్దులు దాటిపోకుండా ఉండాలన్నా, సూర్యుని చుట్టూ ఒక కక్షలో ఈ భూమి తిరగలన్నా గురుశక్తే కారణం. ఏ శక్తి? గురుశక్తి. ఇప్పుడు మనకు కనపడే వస్తువులు కొన్ని ఉంటాయి, కనపడని వస్తువులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఉండే వస్తువులన్నీ మన కంటికి కనపడుతున్నాయి. గాలి కంటికి కనపడుతుందా? కనపడదు. కనపడినంత మాత్రాన లేదా? ఉంది. ఆకాశ గుణము శబ్దము, శబ్దం కంటికి కనపడుతుందా? ఇప్పుడు నేను మీకు శబ్ద రూపంలో మాట్లాడుతున్నా, ఈ మాటలు మీకు కంటికి కనపడవు. అయితే ఉన్నాయా లేవా? ఉన్నాయి. అట్లే చైతన్యమైన బ్రహ్మము కనపడకుండా ఉంది. ఎలా ఉంది?
కనపడకుండా. ఇప్పుడు మన కరెంటు కనపడుతుందా, కనపడదా? కనపడదు. చైతన్యంగా ఉంటుంది. కరెంటు ఉన్నా లేకపోయినా లైను ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. మన ఇంట్లోకి వచ్చి మన మెయిన్ స్విచ్ నుంచి అన్ని వస్తువులు లేకపోయినప్పుడు ఆ చైతన్యమైన విద్యుత్తు ఈ వీటన్నింటినీ నడిపిస్తుంది. ఫ్యాన్ను తిప్పుతుంది, మైకును ఇస్త్రీ పెట్టెను వేడి చేస్తుంది, కూలర్ను, ఫ్రిడ్జ్. అంటే కనపడే వస్తువులు పని చేయాలంటే కనపడని వస్తువు ఒకటి ఉండదు. ఆ కనపడకుండా ఈ కనపడే అండపిండ బ్రహ్మాండాలలో ఉండే వస్తువులన్నీ పని చేయాలంటే కనపడకుండా గురుశక్తి ఉండాలి. ఏ శక్తి? అది కనపడదు. అటువంటి శక్తి సమస్త జగత్తుకు ఆధారమై ఉంది. దానికి నేను నమస్కరిస్తానని ఫస్ట్ గురుస్వరూపాన్ని మనసులో పెట్టుకొని దానికి ఈయన సరెండర్ అయ్యి దానికి కృతజ్ఞత చూపుతూ విధేయుడయ్యి ఇంక బోధ ప్రారంభిస్తున్నాడు. చూడండి మన గురువులు ఎంత గొప్పోళ్ళు. తాను నేను చెప్తున్నానని అహంకారంగా చెప్పకుండా ముందు తనకు బోధించిన గురుస్వరూపానికి నమస్కారం చేసుకొని చెప్తున్నాడు. ఇక్కడ సౌనకాదులు సూత మహర్షి దగ్గరికి పోయినారు. పోయి సూత మహాప్రాజ్ఞ నిగమాగమ పారగా గురుస్వరూపమస్మాకం బ్రూహి సర్వమలాపహం. సౌనకాదులు సూతుని దగ్గరికి పోయి మొట్టమొదట వర్ణిస్తున్నారు. సూత మహాప్రాజ్ఞ. ప్రాజ్ఞ అంటే తెలివి కలిగిన, మహా అంటే గొప్ప తెలివైన. గురువును చూడు, మహా గొప్ప తెలివి కలిగినటువంటి మరియు నిగమాగమ పారగా. నిగమములు అంటే వేదాలు, ఆగమములు అంటే షట్శాస్త్రాలు. నిగమములు అయినటువంటి వేదాలు, ఆగమములైనటువంటి షట్శాస్త్రాల సారము తెలిసిన మహనీయుడా. ఇప్పుడు గురువుని ఏం వర్ణిస్తున్నారు? గురుస్వరూపం అస్మాహం. గురుస్వరూపము. అస్మాహం అంటే వైభవము, గొప్పతనం. బ్రూహి అంటే చెప్పు. సర్వమలాపహం. గురుస్వరూపానికి ఉన్నటువంటి సర్వశక్తుల గురించి, గురుతత్వాన్ని గురించి మాకు చెప్పు అని అడిగారు. ఎవరు? సౌనకాదులు సూత మహర్షిని అడిగారు. అడుగుతానే సూతుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? నాయనా, పురా కైలాస శిఖరే సిద్ధ గంధర్వ సేవితే. పూర్వము కైలాస శిఖరములో సిద్ధులు గంధర్వులు సేవిస్తున్నారు. ఎవరిని? శివుని సేవిస్తున్నారు. సేవించి పూజించి భజించే సమయంలో మనం ముందు కథ చెప్పలా, ఆయనకి ఎవరికో నమస్కారం చెప్పాడు అని. అది చూసిన పార్వతీదేవి పరమేశ్వరునితో చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది పరమేశ్వరునితో? నాయన పరమేశ్వర, ఓ దేవదేవ పరంధామ, ఓం నమో దేవదేవేశ పరాత్పర జగద్గురో త్వాం నమస్కుర్వతే భక్త్యా సురాసుర సరస్సదా. సురులు అసురులు మొదలైనటువంటి గంధర్వులు యక్షులు మానవులు అందరూ భక్తితో నమస్కరిస్తున్నారు. ఎవరిని? పరమేశ్వరుని. ఆ విధంగా నమస్కరించే సమయంలో శివుడు మరొకరికి ఎవరికో నమస్కరించాడని మనం ముందు చెప్పుకున్నాం. అది చూసినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఈ విధంగా అడుగుతూ ఉంది. మీరు అడిగినారు కదా నన్ను గురు మహత్యం గురించి చెప్పమని, గురుతత్వం గురించి చెప్పమని. ఈ ప్రశ్నే పూర్వము కైలాసములో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది.
ఏమడిగింది? భగవాన్ సర్వధర్మజ్ఞ వ్రతానాం వ్రతనాయకం బ్రూహిమే కృపయా శంభో గురు మహాత్యముత్తమం. ఏమని అడిగింది ఫస్ట్? ఓ పరమేశ్వర, పరంధామ, మీరు భగవంతులు. ఎటువంటి వారు మీరు? భగవాన్ అంటే ఈ సృష్టి అనే భగానికి ఆధారమైనటువంటి వారు. మీరుంటేనే ఈ సృష్టి అంతా నడుస్తారు. సర్వధర్మజ్ఞులు మీరు. ఎటువంటి వారు మీరు? అన్ని ధర్మాలు తెలిసిన వారు. ఇప్పుడు సూర్యునికి ఒక ధర్మం ఉంటుంది, చంద్రునికి ఒక ధర్మం ఉంటుంది, ఆకాశానికి, వాయువుకు, అగ్నికి, జలానికి, భూమికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. అట్లే మన శరీరంలో చెవికి ఒక ధర్మం ఉంటుంది. ఏమి ధర్మము? కంటికి ఉండే ధర్మము చెవికి ఉండదు, చెవికి ఉండే ధర్మము కంటికి ఉండదు. ఇన్ని ధర్మాలు ఉన్నాయి వీటికి, ఒక్కొక్క దానికి ఒక ధర్మం. ఇంకా ఆత్మకు ఒక ధర్మం ఉంది. ఏముంది? అధిష్టాన చేతన బ్రహ్మమై ఉండే ధర్మము ఆత్మకు ఉంది. అన్నిటికంటే గొప్ప స్థానంలో ఉంది. ఈ గొప్ప స్థానంలో ఉండే ఈ ధర్మాన్ని మనం తెలుసుకోవాలంటే చిన్న ధర్మాలన్నీ పాటించాల. క్రింద ఉండేది తల్లి దగ్గర తల్లి ధర్మం పాటించాల, తండ్రి దగ్గర, భర్త దగ్గర. చూడు మనకెన్ని ధర్మాలు ఉన్నాయి, వాటన్నిటికీ ఒక్కొక్క ధర్మమే ఉంది. మనకు తల్లి ధర్మము తల్లి దగ్గర, తండ్రి ధర్మము, ఇవన్నీ పాటిస్తూ పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళ దగ్గర తల్లిగా ధర్మాలు పాటించాలి. కోడాలు వస్తే అత్తగా, మళ్ళా మనవడు పుడితే అవ్వగా ధర్మాలు. ఎన్ని సంఘ ధర్మాలు, కుల ధర్మాలు, వ్యవహారిక ధర్మాలు, ఇంకా రాజ్యాంగ ధర్మాలు, ప్లస్ మనం గురు ధర్మాలు అన్నీ పాటించాలి. ఇన్ని ధర్మాల గురించి తెలుసు అయ్యా మీకు. సర్వధర్మజ్ఞులు మీరు. చూడు ఎన్ని ధర్మాలు తెలుసో. ఎవరికి? ఈ మాటలు చెప్తా ఉంది, ఏమో పొగుడుతా ఉంది. అందుకే మనకు ప్రపంచమంతా వశం కావాలంటే మాట సరళంగా, ప్రియంగా, సత్యంగా, హితంగా, మితంగా, సున్నితంగా, సత్యవ్రతాచారంతో కలిసి ఉండాలి. ఏది? నోరు ఉండాదని ఎట్లంటే అట్లా మాట్లాడకూడదు. ఆచితూసి మాట్లాడాలి. శబ్దానికి గొప్ప శక్తి కలదు. ఒక శబ్దము ఉత్సాహమును చేయు, ఒక శబ్దము నిరుత్సాహమును చేయు. మాటకున్న పదును వాడి కత్తికి లేదు, కత్తికి కూడా ఉండదు. కాబట్టి మాటలు మనము నిరహంకారంగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? అనహంకారంగా మాట్లాడాలి, సరళంగా మాట్లాడాలి. అప్పుడు సృష్టి అంతా మన వశం అవుతుంది. కాబట్టి మనము, మీ గురువు సాంఖ్యము చెప్పేటప్పుడు చెప్తాడు. ఏం చెప్పేటప్పుడు? సాంఖ్యం బోధ చెప్పేటప్పుడు నోటిని ఎట్లా ఉపయోగించుకోవాలి, చెవులను ఎలా వినియోగించుకోవాలి, కన్నులను ఎలా వినియోగించుకోవాలి అనే సుదీర్ఘమైన బోధ చెప్తాడు గురువు. భలే బాగుంటుంది ఆ బోధ. మనం ఇంకా చాలా రోజులు సబ్జెక్టులు వస్తాయి, అప్పుడు చెప్పుకుందాం. శరీరం గురించి అంత వర్ణన ఉంటుంది సాంఖ్యములో. తత్వాలు ఎలా పనిచేస్తాయి, వాటిని మనం ఎలా పని చేయించుకోవాలి. మనం యజమానులము, మన క్రింది వారిని ఎలా పని చేయించుకోవాలో యుక్తి తెలిసింటే వాళ్ళు బాగా పని చేస్తారు, ఎంతకాలమైనా ఉంటారు. మనకు యుక్తి తెలియదు అనుకో, నెలకే మారిపోతారు వాళ్ళు, ఉండరు. అట్లా ఈ దేహం అనే యంత్రములో, ఈ దేహం అనే కర్మాగారములో ప్రతి వస్తువును ఎలా వినియోగించుకోవాలో సాంఖ్యములో గురువు మనకు ప్రబోధిస్తారు. ఇక్కడ ఈ పార్వతీదేవి మహా తెలివైంది. మనిషిని వశం చేసుకోవాలంటే పొగడల్లా. ఏం చేయాలా? పొగడల్లా. భార్యలను కానీ మేము భర్తలము, మా అదృష్టం అండి నువ్వు మా ఇంటికి కోడలుగా రావడము, నువ్వు వచ్చిన తర్వాత మా సంపద పెరిగింది, నాకు మంచి సంతానాన్ని అందించావు, నా అదృష్టం నువ్వు రావడం అంటే మళ్ళీ ఇంకా ఎక్కువ పని చేస్తుంది. ఎవరు? భార్యమని. మనము మాటలతో కఠినంగా మాట్లాడినామనుకో, ఆమె వ్యవహారము తగ్గించుకుంటుంది. ఎంత అందంగా ఉన్నావు నువ్వు, చాలా బాగున్నావు, మా అమ్మ కూడా నిన్ను గురించి పొగుడుతూ ఉంది, మా నాన్న అయితే రోజు అనుకుంటాడు, నువ్వు కూడా చాలా, నీ అస్తవాసి మంచిది, నువ్వు చేసే కూరలు బాగుంటాయి, అన్నం బాగుంటుంది. ఈ విధంగా మనము మనిషిని ప్రోత్సాహ రూపంలో మాటలు మాట్లాడాలి, నిరుత్సాహంగా
మాట్లాడకూడదు ఎవరిని కూడా. ఏమి చూడు ఎంత తెలివైంది, ఎవరు భర్తను భగవాన్ సర్వధర్మజ్ఞ వ్రతానాం వ్రతనాయకం. ఇప్పుడు మనకు కొన్ని వ్రతాలు చేస్తాంలా మనము, ఇట్లా వ్రతాలు చేస్తాం కదా, ఆ వ్రతాలకే నాయకుడు ఈయన, వ్రతాలకే నాయకుడయ్యా, మీరు సామాన్యులు కాదు. మరియు బ్రూహిమే కృపయా శంభో గురు మహాత్యముత్తమం. అన్య మహత్తుల కంటే గురువు యొక్క మహత్యము గొప్పదని చెప్పారు. బ్రూహి చెప్పు, కృపయా నా పైన కృప చూపి, శంభో ఓ శంకరా నాకు చెప్పు అని ప్రాధేయపడతా ఉంది. ఎవరు మహత్యం గొప్పది? ఇప్పుడు మీకు తల్లి మహత్యం ఉంటుంది, మనకు బాల్యములో గొప్పదా కాదా? ఎలా, ఎందుకు గొప్పది తల్లి మహత్యము? ఇప్పుడు మన ఆ అమ్మ మహత్యం మన పైన ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫలాపేక్ష రహితంగా నిస్వార్థంగా సేవ చేస్తారు తల్లి. మనకు మన నుంచి ఏమీ కోరుకోదు. తండ్రి మన గురించి ఏమీ కోరుకోడు. తన శక్తియుక్తులన్నీ ధారపోసి మన యొక్క పూర్ణ పురోగమన పురోభివృద్ధికి తన అద్భుతమైన పాత్రను నిర్వహిస్తాడు. ఎవరు? తండ్రి. వాళ్ళ మహత్యం మన పైన ఉందా లేదా? ఇప్పుడు మాకు కూడా మా తల్లిదండ్రుల మహత్యం ఉండబట్టే మనం ఈరోజు బోధ చెప్పుకుంటున్నాము, ఈ జ్ఞాన మార్గములో ఉన్నాం. చేసిన మేలు మరవకూడదు, ఎవరు కూడా చేసిన మేలు మరవకూడదు. కృతజ్ఞత ఉండాలి కానీ కృతజ్ఞత ఉండకూడదు. ఏముండాలి మనకు? కృతజ్ఞత ఉండాలి. మనం చేయాలి, మన ధర్మం కదా. మాటలు చెప్పకుండా చేష్టలు చూపించాలి. మేము అది చేశాం బాగా, తల్లిదండ్రుల సేవ. వాళ్ళ మహత్యం మన పైన ఉంది కదా. ఇంకా గురువు యొక్క మహత్యం ఏం మన పైన? ఇంత జ్ఞానం మనకు ప్రబోధించి, ఎవరు? జనన మరణం అనే ఘోర సంసార బాధను పోగొట్టి పూర్ణ విద్యావంతునిగా మార్చి అశరీరునిగా అనహంకారునిగా అనిమిషునిగా చేసే తత్వం గురుతత్వం. కాబట్టి గురు మహత్యం ఎక్కువ ఉంటుంది మన పైన. దేనికి భయం లేకుండా నిర్భయత్వాన్ని ప్రసాదించే బోధన అందిస్తాడు. గురువు సామాన్యుడు కాదు. గురుడు నరుడను సుదలసిన, గురుమంత్రము మరచియున్న, గురుపుత్రుల ఆదరణ యొనర్చకయుండిన, గురువును విడనాడి రెండో గురుని చేరినను, సద్గురు బోధ ఎరిగి దూరినను. గురుని నరునిగా భావించకూడదు మనం. ఎవరిగా భావించకూడదు? పరంధాముడు గురువు, పరమేశ్వరుడు, దేవదేవుడు, మన విద్యా ప్రదాత. జనన మరణం అనే ఘోర సంసార బాధను, ఆ మహాసముద్రాన్ని దాటించే మహనీయుడు. కాబట్టి గురువు గొప్పవాడు. ఆయన గొప్ప మహత్యం ఏమి అని అడుగుతా ఉంది. ఎవరు? పార్వతీదేవి. ఇంకో ప్రశ్న అడుగుతా ఉంది. ఓ పరంధామ, పరమేశ్వర, కేన మార్గేణ భో స్వామిన్ దేహీ బ్రహ్మమయో భవేత్ తత్కృపాం కురు మే స్వామిన్ నమామి చరణౌ తవ. చరణములు, మీ పాదములు, తవా నేను పట్టుకొని నమస్కరిస్తాను. ఏమని అడుగుతా ఉందామే? స్వామి, కేన మార్గేణ భో స్వామిన్, ఏ మార్గములో పోతే దేహీ బ్రహ్మమయో భవేత్. దేహము, దేహి, ఇది శరీరము, దేహము. ఈ దేహాన్ని నడిపించే వాళ్ళని ఏమంటారు? దేహి అంటారు. రెండు ఒకటైనా వేరువేరా? రెండు వేరువేరు. రెండు వేరువేరు. దేహం వేరు, దేహి వేరు. దేహం నిద్రపోతుందా? దేహి నిద్రపోతాడా? దేహి నిద్రపోతాడు, దేహము నిద్రపోతాడు. దేహము జడమైనది, దేహి అజడమైనటువంటిది. ఆయన 9-10 అయితే రాత్రి పని చేయలేక మళ్ళీ రీఛార్జ్ కావాలని నిద్రలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ తెల్లవారి 5-6 రీఛార్జ్ అయ్యి బయటకు వస్తాడు. ఎవరు? దేహి. దేహి వేరు, దేహం వేరు. ఇప్పుడు మనం దేహమా దేహ? దేహము కాదు, మనము దేహి. దేహానికి ఎట్లా దేహం అని పేరు పెట్టారు మన పెద్దలు. ఇప్పుడు నా దేహికి మా తల్లిదండ్రులు బ్రహ్మ అని పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు? బస్సును నడిపే డ్రైవరు ఒకటేనా వేరువేరా? విమానాన్ని నడిపే పైలట్ ఒకటే వేరువేరా? వేరువేరే కదా.
అట్లా దేహం వేరు, దేహి వేరు. దేహైన వస్తువే పరమాత్మ, దేహైన వస్తువే రాముడు, దేహైన వస్తువే యేసు, దేహి అయిన వస్తువే అల్లా. ఇంకొకరి లేరు పక్కన దేవుడు. ఎవరో ఇన్ని పేర్లకు సరిపోయే వస్తువు దేహి. దేహినే ఆత్మ అంటారు, బ్రహ్మం అంటారు, సత్తు అంటారు, చిత్తు అంటారు, మనస్సు అంటారు, బుద్ధి అంటారు, చిత్తం అంటారు, అహంకారం అంటారు, క్షేత్రజ్ఞుడు అంటారు, క్షరపురుషుడు అంటారు, అక్షర పురుషుడు అంటారు, పురుషోత్తముడు అంటారు, పరమ పురుషుడు అంటారు. ఎవరిని? విశ్వడు అంటారు, తైజసుడు అంటారు, ప్రాజ్ఞుడు అంటారు, ప్రత్యేగాత్మ, పరమాత్మ, దుర్గా, శక్తి, ఆదిశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, పరాశక్తి. ఈ విధంగా అన్ని దానికే పేర్లు. దేనికి? దేహికి. ఎరుక, గుర్తు, ద్రష్ట, జ్ఞానము, భగవంతుడు, గురువు, శిష్యుడు, అల్లా, అన్నీ బ్రహ్మము, విష్ణువు, ఈశ్వరుడు, అన్ని ఎవరికి పేర్లు? ఎన్ని నామాలతో ఉన్నాడు చూడు. శతనామాలతో ఉన్నాడు, సహస్రనామాలతో ఉన్నాడు, శతకోటి నామాలతో ఉన్నాడు. ఎవరు? దేహి. ఈ దేహే మన నిజస్వరూపము. మనం బ్రహ్మమయ్యే ఉండాము. మనము మరిచిపోయి మన స్వరూపాన్ని జీవుడని మనల్ని మనము మానవునిగానో మనిషిగానో చిత్రించుకున్నాము. గురువు దగ్గరికి పోయినప్పుడు గురువు కరుణామయుడు, గురువు మహా ఓర్పు నేర్పు కలిగిన మహనీయుడు. కాబట్టి గురువు గారు మనకు అనేక కోణాలలో విద్య చెప్పి జహర్ లక్షణము, అజహర్ లక్షణము, జహద జహర్ లక్షణము, తన్యస్థ లక్షణము, తటస్థ లక్షణము, అతవ్యాకృత లక్షణము, ఈ సాంఖ్య లక్షణం, ఇన్ని లక్షణాలు చెప్పి నువ్వు దేహము కాదు, నువ్వు దేహివి అని ప్రబోధిస్తాడు. ఎవరు? గురువు గారు. నువ్వు దేహము కాదు, దేహి అని. ఎవరికైతే సులువుగా ఈ భావం అర్థమయ్యి సూటిగా నేనే పరంధామమును, నేనే పరమాత్మను, నేనే విష్ణువును, నేనే గురువును, నేనే ద్రష్టనని తెలియబడతాదో వానికి ఇంకా భ్రమలన్నీ పోతాయి, భ్రాంతులన్నీ పోతాయి. జాతి కుల మత భాషా భేదాలన్నీ పోయి నిర్మలత్వం వస్తుంది. దేనికి భయపడ్డా? ఎవరో? నేను దేహి అయిన పరమాత్మను తెలుసుకున్న వారికి ఏ మార్గములో పోతే నేను బ్రహ్మమును అయితానో చెప్పు, నా పైన కృప చూపి అని అడుగుతూ ఉంది. ఎవరు? పార్వతీదేవి. ఈ మాటలకు ప్రసన్నమయ్యాడు. ఎవరు? పరమేశ్వరుడు. శిష్యుడు అడిగే ప్రశ్నలు సులభంగా ఉంటాయి. శిష్యుడు అడిగే ప్రశ్నలు ఎట్లుంటాయి? 2-3 మాటల్లో ఉంటాయి. కృష్ణ ప్రభువుల దగ్గరికి శిష్యుడు పోయినాడు, 5 ప్రశ్నలు అడిగినాడు. గురువరా పరిపూర్ణంబన, పరిపూర్ణం అంటే ఏమి, ఎరుకంటే ఏమి, ఎరుకోత్పత్తి అంటే ఏమి, ఎరుకు జనే చోటు ఎక్కడా, ఎరుకు ఉన్నప్పుడు నేను ఎలా ఎరుకను విడిసేది అని 5 ప్రశ్నలు అడిగినాడు. ఎవరు? శిష్యుడు. శివరామ దీక్షితుల దగ్గర శిష్యుడు 10 ప్రశ్నలు అడిగినాడు. ఎన్ని ప్రశ్నలు? క్రియాశూన్యం అనగానేమి, ఎరుక పరిపూర్ణం ఒకటేనా, వేరువేరా, ఎరుక సమస్త శాస్త్రాలను ఎరుక చేసిందా, ఎవరు చేశారు, ఎరుక భోజనం చేయకుండా పోయే పద్ధతి ఏమి, ఎరుక లేకుండా పోయే పద్ధతి ఏమి, ఎరుకే ఈ సృష్టికంత ఆధార అధిష్టానమా, ఇంకొకటి ఉందా? ఇట్లా ప్రశ్నలు అడిగినాడు. ఎవరు? శిష్యుడు. అక్కడ భగవద్గీతలో శిష్యుడు గురువుని ఏమడిగాడు? ఓ కృష్ణ పరమాత్మ, ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు, శరీరం అంతా పులకించిపోయి ఉనుకు పుట్టింది, రోమములన్నీ నిక్కబొడుచుకుంటున్నాయి, ఈ యుద్ధ భూమిలో ఎదుటివారు ఎవరో కాదు, అంతా మా తాతలు, మా తల్లులు, పెదనాన్నలు, బావలు, భావమరుదులు, వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళను చంపేసి ఆ తరువాత వచ్చే రాజ్యభోగ భాగ్యాలు నేను అనుభవించేది పాపం కాదా? వాళ్ళ పురుషులంతా చనిపోతే స్త్రీల కథ ఏమయ్యేది? ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే 3 రోజులు బ్రతికి అంత తిండి కోసం ఎంత యుద్ధం చేయాలనా అని పాపభీతితో, మోహముతో నేను యుద్ధం చేయను అంటాడు. ఎవరు? ఆయన పాపభీతిని పోగొట్టి మోహాన్ని నశింపజేసి
తన యొక్క కర్తవ్య విధి నిర్వహణలో పూర్ణత్వాన్ని పొందింపజేసేకి కృష్ణుడు 17 అధ్యాయాలు బోధ చెప్పాడు. ఎన్ని అధ్యాయాలు? ఇప్పుడు గురు శిష్య పద్ధతుల్లో గురువుకు కష్టం ఉందే, శిష్యునికి కష్టం ఉందే? గురువుకే కష్టం. ఎన్ని కష్టాలు ఉంటాయి. ఇప్పుడు మేము ఇది పెట్టాము కార్యక్రమం, మోటార్ చెడిపోయిందన్నా చూడాల, ఇంక వంటలన్నీ చూడాల, బోధంతా మీకు మళ్ళా బాగా చెప్పాలా, రోగాలు రాకుండా చూడాల, ఎన్ని ఉంటాయి వ్యవహారాలు. అన్ని రకాలుగా ఓర్పు నేర్పు సర్వశక్తివంతుడై గురువు మంచి సుసంకల్పము కలిగి ఉంటాడు. గురువు స్వార్థము లేకుండా ఉంటాడు గురువు. అందుకు ఆయన చేసే పని ఫలిస్తారు. ఈ పద్ధతుల్లో మన పెద్దలు అనేక గ్రంథాల్లో జ్ఞాన వాసిష్టము, యోగ వాసిష్టము, విచార సాగరము మొదలైన గ్రంథాలన్నీ కూడా శిష్యుడు అడిగే ప్రశ్నలకు సమాధానంగా ఏర్పడ్డాయి. ఇప్పుడు శివుడు ఏం చెప్పాడో పార్వతమ్మకు ఏ విధంగా సమాధాన పరిచాడు అనేది రేపు చెప్పుకుందాం మనం. జై సద్గురు బ్రహ్మరాజుకు. మనకు మంచి అవకాశము. ఈ 20 రోజులు మనం ఒకరినొకరు చూసుకుంటూ బంధుబాంధవుల వలె ఉంటూ, మీరెవరు ఒకరిని విమర్శ చేసుకోకూడదు, అందరినీ ప్రేమించాలా, వాళ్ళల్లో గుణం మనము చూడకూడదు. నాలో కూడా కోపము దుడుకు ఉండొచ్చు, అవి గుణాలు మీరు చూడొద్దండి. గురువులో కూడా మీ పక్క వాళ్ళల్లో కూడా కోపము, మాట్లాడే విధానము తెలియకుండా వ్యవహారం చేయొచ్చు. వాళ్ళల్లో కూడా ఆ గుణాలు చూడకూడదు. అందరినీ సమదృష్టితో చూస్తూ మనం మంచి ఐక్య భావనతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఏం భావం ఉండాలి మనకు? ఐక్య భావన, కలిసిపోయే భావన. రెండవది అభేద దృష్టి ఉండాలి, భేదం ఉండకూడదు ఎవరిపైన. వాళ్ళ అంత మాత్రములే అని ఇతరులను గమనించి సర్దుబాటు చేసుకొని క్షమా దృష్టి ఉండాలి మనకు. ఓర్పు అనే భూమికి ఉండాలి. ఏముండాలి? ఓర్పు అనేది కూడా ఉండాలి. ఇన్ని సద్గుణాలతో ప్రకాశించినప్పుడే మన యజ్ఞము సఫలమైంది. మీరు కూడా నేను చేసే యజ్ఞం సఫలమయ్యేకి 100% న్యాయం చేయాలి. జై గురు.